సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆభరణాలు భద్రమేనా? భాండాగారంలో ఉన్న వజ్ర వైఢూర్యాలు, బంగారం నిల్వలు లెక్కలు పక్కాయేనా? ఈ ప్రశ్నలే ఇప్పుడు భక్తుల్లో కొత్త అనుమానాలు లేవనెత్తున్నాయి. ఫిర్యాదులు రావడంతో దేవాదాయ శాఖ ఫైమన్ కమిటీతో విచారణ జరిపిస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, నిశితమైన పర్యవేక్షణలో ఉండే అప్పన్న సంపదపై అభ్యంతరాల సంగతేంటి? రెండోసారి విచారణలో ఏం తేలనుంది? కలియుగ వైకుంఠం తిరుమల తర్వాత సుసంపన్నమైన ఆలయంగా విరాజిల్లుతున్న క్షేత్రం సింహాచలం. ఇక్కడ కొలువైన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి భక్తుల పాలిట కొంగు బంగారం. ఉత్తరాంధ్ర వాసులు అప్పన్న అని ఆర్తిగా పిలుచుకుంటారు. వైశాఖ శుద్ధ తదియ రోజున నిర్వహించే స్వామివారి చందనోత్సవం ఓ అద్భుతమైన ఘట్టం. ఏడాదిలో కేవలం 12 గంటలు మాత్రమే స్వామివారి నిజరూప దర్శన భాగ్యం కలుగుతుంది. మిగిలిన కాలమంతా చందనంతో కప్పేయబడి ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఒకప్పుడు పర్వదినాలలో మాత్రమే భక్తుల రద్దీ కనిపించే సింహగిరికి ఇటీవల తాకిడి బాగా పెరిగింది. శుక్ర, శని, ఆదివారాల్లో ఆలయం కిక్కిరిసిపోతోంది. సరాసరి రోజు వేలల్లో స్వామివారి దర్శనం కోసం తరలివస్తుండగా మొక్కులు, కానుకల రూపంలో అప్పన్న ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. వెండి, బంగారం, డాలర్ల రూపంలో ముడుపులు ఎక్కువయ్యాయి. పరకామణిలో వరుసగా పెరుగుదలే అందుకు నిదర్శనం. ఇక సింహాద్రి అప్పన్న స్వామి ల్యాండ్లార్డ్ గాడ్. దేవస్థానం లెక్కల ప్రకారం స్వామివారి భూములు అక్షరాల 14,000 ఎకరాలు. స్థిరచరాస్తులే కాదు, కృష్ణదేవరాయల కాలం నుంచి విజయనగరం సంస్థానాధీశుల వరకు అపురూపమైన కానుకలను సమర్పించుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. వీటి సంరక్షణలో వైఫల్యం కనిపిస్తోందనే ఫిర్యాదులు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సింహాచలం వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయానికి విశేషమైన స్థల పురాణంతో పాటు 100 ఏళ్ల చరిత్ర ఉంది. శ్రీకృష్ణదేవరాయలు, అంతకుముందు మరికొందరు మహారాజులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు శాసనాలు చెబుతున్నాయి. హంపి విజయనగరం సంస్థానాధీశులైన శ్రీకృష్ణదేవరాయలు గజపతి ప్రతాపరుద్రుడిని ఓడించిన తర్వాత స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలను సమర్పించారు. ఇప్పటికీ ఒక పచ్చలహారం ఆలయంలో ఉంది. 100 ఏళ్లుగా విజయనగరం సంస్థానాధీశులైన పూసపాటి రాజవంశీయులు అప్పన్న ఆలయంతో పాటు 108 దేవస్థానాలకు అనువంశిక ధర్మకర్తలు. స్వామి మీద ఉన్న విపరీతమైన భక్తితో 14,000 ఎకరాలను విరాళంగా సమర్పించారు. అనువంశిక ధర్మకర్తలుగా ఆలయ నిర్వహణ, అభివృద్ధి ప్రణాళికల్లో కీలక భాగస్వామ్యం వహిస్తోంది పూసపాటి ఫ్యామిలీ. ఈ క్రమంలో రాజుల నుంచి సామాన్య భక్తుల వరకు సమర్పించుకున్న అనేక విలువైన కానుకలు పలుచోట్ల ఉన్నాయి. నిత్య పూజలు చేసేవి మినహాయిస్తే మిగిలిన ఆభరణాలన్నీ కట్టుదిట్టమైన భద్రతలో ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు మారిన ప్రతిసారి ఆభరణాలను అప్రైజ్ చేసి రికార్డులు పక్కాగా అప్పగించాలి. కానీ గత కొన్నేళ్లుగా ఈ పద్ధతి పాటించడం లేదని, ఆ కారణంతో అప్పన్న స్వామి సంపదకు సంబంధించిన లోటుపాట్లు ఖచ్చితంగా ఉన్నాయని ఫిర్యాదులు అందాయి. కడప జిల్లాకు చెందిన ప్రభాకరాచారి అనుమానాలు లేవనెత్తడంతో పాటు తన దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయని ప్రస్తావించడం తేనెతుట్టెను కదిలించింది. గతంలో ఒకసారి తనిఖీలు చేసి దేవాదాయ అధికారులు ఇచ్చిన సమాచారం పట్ల ప్రభాకరాచారి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో 5 మెన్ కమిటీతో విచారణకు ఆదేశించారు ఎండోమెంట్స్ కమిషనర్. ఇప్పటి వరకు స్వామివారి ఆభరణాల లెక్కలేవి ప్రజల ముందు పెట్టకపోవడం, భక్తుడి ఫిర్యాదు ఆధారంగా 2 సార్లు తనిఖీలు నిర్వహించడం వెనుక బలమైన కారణం ఉండే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భగవంతుడి సొత్తు, వాటి విలువను బహిర్గతం చేయాల్సిన అధికారులు లోగుట్టు పాటించడం వెనుక పరమార్థం ఏంటో చెప్పాలని డిమాండ్ చేస్తోంది విహెచ్పి. అయ్యా, ఈరోజు మేమైతే ఎప్పుడు చూడడం లేదు. ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చాక ఒక ఏసీ క్యాడర్ హోదాలో ఒక ఆయన బంగారం నేను తనిఖీ చేస్తానని చెప్పి ఆర్జేసీ గారు వేయిగా వచ్చి తనిఖీ చేసి అంతా బాగానే ఉంది అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఆయన కోర్టుకు వెళ్ళి ఈరోజు మళ్ళీ తనిఖీకి ఇంకో కమిటీని వేశారు అంటే ఇక్కడ ఏదో జరుగుతోంది. ఆ జరుగుతోంది ఏమిటో పూర్తిగా భక్తుల ముందర, హిందూ ధార్మికకర్తల ముందర పెడితేనే కానీ హిందూ ధార్మికకర్తలు ఊరుకోరు. ఇప్పుడు దీని మీద ఉద్యమం చేస్తుంది విహెచ్పి. అసలు విషయాలు రాబెట్టుకోవాలి. ప్రతి దాంట్లోని ఏదైనా కాగితం అడిగితే మీకెందుకు ఇవ్వాలి అని నన్ను అడుగుతారు. కానీ ఎక్కడా కూడా నేను తెల్ల పేపర్ని, నా మీద ఎటువంటి మచ్చ లేదు అని చెప్పేటువంటి పాపాన ఎండోమెంట్ అధికారులు పోవడం లేదు. సింహాచలేశ్వరి ఆభరణాల వైభవం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. 100 ఏళ్ల నాటి అపురూప సంపద మ్యూజియంలో నిక్షిప్తమైంది. మిగిలిన ఆభరణాలు, బంగారం బ్యాంకులు, ట్రెజరీల్లో ఉన్నాయి. అప్పన్న స్వామి భాండాగారంలో ఉన్న కోట్ల విలువైన సంపద గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎస్వి మ్యూజియం తరహాలోనే 2020 ఫిబ్రవరిలో సింహాచలం దేవస్థానంలో ప్రదర్శనశాల ప్రారంభమైంది. ప్రధాన ఆలయం ప్రాంగణంలో దక్షిణ గోపురం దగ్గర
అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహిస్తోంది దేవాదాయ శాఖ. ఇక్కడ అడుగు పెడితే స్వామివారి స్వర్ణఖచిత వజ్ర వైఢూర్య శోభితమైన వైభవం కళ్లకు కడుతుంది. రాజులు, సంస్థానాధీశులు, సామాన్యులు సమర్పించిన అపురూప కానుకలు కళ్ళు తిప్పుకోనివ్వవు. శ్రీవారి ఆలయం మ్యూజియంలో నగిషీ శంఖుచక్రాలు, తిరునామం చామరం, పచ్చల పతకం, పుస్తెల తాడు, వజ్రపు కంఠహారం, నగిషీ గుళ్ల పేరు, పలకసిరిహారం, బాదామి చంద్రహారం, కటిహారం, నగిషీహారం చిన్నది, నగిషీహారం పెద్దది, పగడాలమాల, బంగారు పారిజాత పుష్పాలు, బంగారు గొలుసు, వెండి సింహవల్లి తాయారు మకర తోరణం, ఛత్రం, కిరీటం, గరుడాళ్వార్ వెండి కవచం, కరిహంస దీపాలు, చూడామణి, జిగిణి పతకం, సూర్యవంక, నాసిక సత్తు, చంద్రవంక, గద, వెండి తిరునామం, బంగారు కవచం భాగములు, స్వామివారి అలంకరణకు ఉపయోగించే పరిపాదం, బంగారు కవచం ముక్కలు, మంగళసూత్రాలు వంటివి ఉన్నాయి. ఇవన్నీ స్వామివారి సంపద. వీటి విలువ 100 కోట్ల పైమాటే. వీటిని ఆభరణాలుగా కంటే భక్తుల మనోభావాలకు ప్రతిరూపంగా చూడాల్సి ఉంటుంది. అందుకే అప్పన్న ఆలయంలో ఆభరణాల నిర్వహణలో లోపాలు ఉన్నాయనే అనుమానాలు తెరపైకొచ్చాయి. ఒక భక్తుడు పదే పదే ఇదే అంశాన్ని తెరపైకి తేవడం, ఫిర్యాదులు చేయడంతో సమగ్ర విచారణ అనివార్యమని భావించింది దేవాదాయ శాఖ. సింహాచలం ఆభరణాల భద్రత, డిపాజిట్లపై ఫిర్యాదులు చాలా కాలం క్రితమే ప్రభుత్వం పరిశీలనకు వెళ్లాయి. గతంలో విచారణ చేయగా లోతుగా విశ్లేషిస్తున్నట్లు ప్రకటించి దేవాదాయ శాఖ అధికారులు చేతులు దులిపేసుకున్నారనే విమర్శ ఉంది. లేటెస్ట్ కంప్లైంట్స్ ఆధారంగా జరుగుతున్న విచారణలో ఆభరణాల లెక్కలపై సమగ్ర నివేదిక బహిర్గతం అవుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. సింహాచలం దేవస్థానంలో ఆభరణాల భాండాగారం, మ్యూజియం ప్రభుత్వ ట్రెజరీలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్నాయి. కొన్నేళ్లుగా బంగారం, వెండి వస్తువులు సహా విలువైన ఆభరణాలపై అనుమానాలు తెరపైకి రావడంతో తనిఖీల ప్రక్రియ కొనసాగుతోంది. రాజమహేంద్రవరం ఆర్జేసీ ఏర్పాటు చేసిన 5 సభ్యుల కమిటీ రికార్డుల వెరిఫికేషన్ చేస్తోంది. ఇప్పటికే ఆలయ ఉద్యోగుల నుంచి కమిటీ వివరాలు సేకరించింది. రజిత, స్వర్ణ ఆభరణాల తూనికల్లో తేడాలున్నాయని, కొన్ని ఆభరణాలు కనిపించకుండా పోయాయని, వాటి నిజాలు నిగ్గు తేల్చాలనే ఫిర్యాదుల ఆధారంగా రికార్డుల పరిశీలన జరుగుతోంది. అర్చకుల ఆధీనంలో ఉన్న వస్తువులు, మ్యూజియం, బ్యాంకుల్లో ఉన్న వస్తువులను ఆడిట్ చేస్తోంది విచారణ కమిటీ. స్వామివారి ఆభరణాలు భద్రంగా ఉన్నాయా లేదా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. అన్ని వస్తువులు పరిశీలించాక తుది నివేదికను సమర్పించనున్నారు. అయితే సింహాచలం ఆభరణాలపై ఫిర్యాదుల ఆధారంగా తనిఖీలు చేపట్టడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరి 17, 18 తేదీల్లో ఒకసారి రికార్డుల పరిశీలన జరిగింది. ఆలయం, పద్మనిధి, ట్రెజరీలో ఆభరణాలను తూనికలు వేసి రికార్డులను సిద్ధం చేశారు. కానీ మ్యూజియంలో వస్తువులను తనిఖీ చేయలేదు. దీంతో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని విజయనగరం మాన్సాస్ అరసవల్లి దేవస్థానం ఈవో ప్రసాద్ చైర్మన్గా 5 మెన్ కమిటీని నియమించారు. సింహాద్రి అప్పన్న ఆభరణాల్లో లోటుపాట్లకు ఆస్కారం లేదని, అనుమానాల నివృత్తి కోసమే విచారణ జరుగుతోందని దేవస్థానం వర్గాలు చెబుతున్నాయి. ప్యాకింగ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసే టైం లేదని అది మళ్ళీ లెక్క కూడింది అనుకోండి, ఆ వెయిట్ 1 గ్రాము 1/2 గ్రాము అటు ఇటు అలాంటివి ఉంటే ఉండొచ్చు తప్ప ఏదైనా భక్తులు ఇచ్చింది ఏ ఐటము మిస్ కాలేదు అంతవరకు మేము నమ్మకంగా చెప్పగలుగుతున్నాం. కాబట్టి మీకు ఒక 3-4 డేస్లో ఆ కమిటీ రివ్యూ కూడా వస్తుంది. కాబట్టి అప్పుడు మళ్ళీ మీకు మీడియాకి తెలియజేస్తాం. అంటే ఆరోపణ చేసేటప్పుడు మనకి ఇది స్వామివారి దేవాలయం, సెన్సిటివ్ భక్తుల మనోభావాలతో ముడిపడిన విషయం కాబట్టి ఒక ఏదైనా ఎలిగేషన్ చేసినప్పుడు వారు ఏదైనా ఆధారంతో చూపించగలిగినట్టయితే మనం దాన్ని ఎంక్వైరీ చేయడం, తప్పు జరిగితే బాధ్యులు ఎవరైతే ఎంతవరలైనా మనం శిక్షించడం అనేది జరుగుతుంది. ఏమీ ఆధారం లేకోకుండా మీరు ఎంక్వైరీ చేసుకోండి, నేను కంప్లైంట్ పెట్టాను కదా అనే భావన అయితే కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మరోవైపు 70వ దశకంలో సింహాచలం దేవస్థానంలో చోరీ జరిగింది. స్టూవర్టుపురం దొంగలు ఇక్కడ స్వామివారి ఆభరణాలను అపహరించుకుపోయారు. ఆ క్రమంలో అత్యంత అపురూపమైన ఆభరణాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన తర్వాత దేవస్థానం మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. దొంగతనం తర్వాత ప్రభుత్వ ట్రెజరీకి తరలించి చాలా కాలం పాటు అక్కడే ఆభరణాలు ఉంచేశారు. వార్షిక కళ్యాణం, ప్రత్యేక పర్వదినాల్లో మాత్రమే ఆలయానికి తీసుకొచ్చేవారు. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. దోపిడీ తర్వాత దెబ్బతిన్న బంగారు ఆభరణాలను కాస్త మార్చారు. ఏటా స్వామివారికి భక్తులు సమర్పిస్తున్న బంగారాన్ని డిపాజిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు దేవస్థానం గోల్డ్ డిపాజిట్స్ దాదాపుగా 50 కిలోలకు పైనే ఉంటుందని అంచనా. వీటి నుంచి ఏటా సుమారు 40 లక్షల వరకు వడ్డీ వస్తోంది. ఇప్పుడు స్వామివారి ఆభరణాలు, బంగారు నిల్వలపై అనుమానాలను లేవనెత్తడం, దాంతో తనిఖీలు మొదలుపెట్టడంతో అప్పన్న భాండాగారం ఎంతవరకు సేఫ్ అనే అనుమానాలు కలుగుతున్నాయి. కమిటీ తనిఖీలు పూర్తయ్యాక నివేదిక వస్తే వాస్తవాలు బయటకొచ్చే అవకాశం ఉంది.